దైవాసుర సంపద్విభాగయోగం 16వ అధ్యాయం 21వ శ్లోకం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధోస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. అక్కయ్య, మరి ఈ దైవాసుర సంపద్విభాగ యోగంలోని ఈ శ్లోకానికి ఏమని అర్థం చెప్పారండి అక్కయ్య? అంటే సాధకుడు విడిచిపెట్టవలసినవి 3. అవి కామక్రోధ లోభాలు. ఈ 3 నరకానికి ద్వారాలు. అంటే కామక్రోధ లోభాలు 3గా కనపడుతున్నాయి. కానీ లోతుకు వెళ్ళి చూడగలిగితే కామానికి అనుబంధంగా వ్యక్తమవుతున్నదే క్రోధలోభాలు. కామం లేకపోతే క్రోధలోభాల ప్రసక్తి లేనే లేదు. కామం అంటే ఏమిటి? కావాలనిపించడం, వాంఛ. ఎదురుగుండా ఉన్న వస్తువు కానీ వ్యక్తి కానీ తనది కావాలి, తనకు కావాలి అనిపించడం, దానిని పొందాలనుకోవడం, దాని కొరకు బెంగ పెట్టుకోవడం. కావలసినది దొరకలేదన్నప్పుడు కలిగేది క్రోధం. ఇది ఒక కసి లాంటిది. మనిషిని నిలువనీయని స్థితి దీనిలో ఉంటుంది. తాను కావాలనుకున్నది మరొకరికి దక్కిందనుకోండి, వారి ఎడల పొంగుకొచ్చే దారుణమైన స్థితి ఉందే, అదే క్రోధం అంటే. కావలసింది దొరుకుతుంది, ఆ దొరికింది తనకు కావాలి, తనకే కావాలి, తనకే వినియోగపడాలి, మరొకరికి చెందకూడదు, చెందనీయకూడదు. తాపత్రయపడైనా సరే, తగాదాపడైనా సరే అది తనకు మాత్రమే చెందేలా చూసుకోవాలి. ఇది లోభం. కావాలనిపించడం కామం, కావాలనుకున్నది అందకపోతే కలిగేది క్రోధం, కావాలనుకున్నది లభిస్తే మొలకొత్తేది లోభం. ఇంతకీ కావాలి అన్న దాని చుట్టూ ఈ మొత్తం కథ తిరుగుతోంది. ఆ కావలసిన దానికి కాపలా కాయడంలో మానవుడి జీవితం అయిపోతుంది. జీవితం ముగిసే లోపల కాపలా కాస్తున్న మానవుడు అనుభవించేదే నరకయాతన. కనుకనే ఈ 3 నరకానికి తోవలుగా చెప్పబడ్డాయి అంటూ మాస్టర్ గారు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు. ఒక చోట యువకులు ప్రేమించుకున్నారు, ఊహల్లో తేలారు, భవిష్యత్తును గురించి ప్రణాళికలు వేశారు. హాయిగా ఆడుతూ పాడుతూ కొన్నాళ్ళ పాటు అలా తిరిగారు. ఎన్నాళ్ళ పాటు తిరిగారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెద్దలకు అప్పుడు చెప్పారు. పిల్లవాడు ఒప్పించగలిగాడు కానీ పిల్ల ఒప్పించలేకపోయింది. యథార్థాన్ని గమనించమన్నారు, అంతస్తులను చూడమన్నారు, కల నుండి ఇలకు రమ్మన్నారు. ఏ విధంగా చూసినా మేము ఇష్టపడలేమన్నారు. ఆ అమ్మాయిని ఒక విషయం మర్చిపోమన్నారు. ఆ విషయం ఆమె అతనికి బాధతో చెప్పింది. అతడు క్రుద్ధుడయ్యాడు, ఊగిపోయాడు, తట్టుకోలేని స్థితిలో తల్లడిల్లాడు. నేనేం చేస్తానో నాకే తెలియదన్నాడు. పిచ్చివాళ్లా ప్రవర్తించాడు. ఆమె జాలిగా చూసింది, చేసేది లేక నిష్క్రమించింది. ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. శుభలేఖలు వచ్చేశాయి. పెళ్లి బట్టలకని ఆమెను తీసుకుని దగ్గర వారు కారులో బయలుదేరారు. కారు బయలుదేరింది. ఇంతలా ముఖం కాలిపోయింది. ఆమె ముఖం పైన యాసిడ్ గుమ్మరించబడింది. గుమ్మరించింది ఎవరో కాదు, ఇంతవరకు ఆమెను ప్రేమించిన ఆ యువకుడే. ఆమె తనకు కావాలి, ఆమె అందం తనది కావాలనుకున్నాడు. అది అందలా యాసిడ్ను ఆమెపైన చిందించాడు. ఎందుకు చిందించాడు? తనకు అందనిది ఇంకెవరికి అందకూడదు, తనది అనుకున్న దానిని ఇంకెవరు పొందకూడదు. పొందితే తను పొందాలి, లేదా అది ధ్వంసమైపోవాలి, ఇంకెవరికి దక్కకూడదు. క్రోధం అంటే ఇది ఇలా ఉంటుంది. మరి ఇలాంటి గాథలు మనం రోజు పేపర్లో ఎన్ని చూస్తున్నాం? ఇప్పుడు ఎక్కువైపోయినాయి. యాసిడ్ దాడు, ఇవన్నీ దీని కారణాలే. కావాలని తనకు దక్కనప్పుడు ఈ రకమైన క్రోధానికి లోబడి ఏ విధంగా ప్రేమించిన దానినే మళ్ళీ తిరిగి ఎంత ద్వేషంతో చూడటం అనేటిది మనం క్షణికావేశం అని కూడా చూస్తున్నాం కదా. అది అలా మళ్ళీ అని చెబుతూ మాస్టర్ గారు మరో ఉదాహరణ ఇటువైపుకి చెప్పారు. ఇక్కడ మనకు మళ్ళీ ఇంకో రకంగా అర్థమవుతుంది. ఇది కావాలనుకున్నది అతనికి లభించింది. ఇక్కడ ఇంకో చోట యువకులు ప్రేమలో పడ్డారు. ఆడుతూ పాడుతూ తిరిగారు. ఇరువురు కలిసి పెద్దలను వేడుకున్నారు. సహృదైన తల్లిదండ్రులు అతనికి అంగీకరించారు. వారి వివాహం జరిగింది. కావాలనుకున్నది అతనికి లభించింది కనుక ఇక క్రోధానికి తావులేదుగా. అంతవరకు అతను బాగానే ఉన్నాడు, బ్రతికిపోయాడు. కానీ మరొక అనుకోని ఇబ్బందులు పడ్డాడు అతను. కాపురానికి వచ్చిన తన భార్య ఎక్కువ కాలం అత్తమామల సేవలో గడుపుతూ ఉంది. అత్తగారికి కావలసిన అమర్చి పెడుతూ, మామగారికి కావలసిన అందిస్తూ, సాంప్రదాయానుసారం పూజలు, వ్రతాలు, కుంకుమ పూజలతో, పేరంటాలతో కళకళలాడుతూ చేస్తూనే ఉంది. చేసుకున్న వాడికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఏదో ఒక వంకనతుడు ఆమెను పిలుస్తూ ఉండేవాడు. ఏదో విలువైన కారణం చెబుతూ ఆమె తప్పుకునేది. పెద్దల తర్వాతే ఏదైనా, నిజానికి మీరు నేను కలిసి చేయాలి, నేను చేసినా మీరు చేసినట్లే కదా అని భావించి మరీ చేస్తున్నాను. వారికి కావలసింది చూడకుండా ఈ వయసులో వారిని అలా వదిలిపెట్టి మనం ఇలా తలుపులు వేసుకుంటే బాగుంటుందా, మీరే చెప్పండి. చేసేది లేక నిట్టూరుస్తూ అతడు విడిచిపెట్టేవాడు.
రాను రాను అతనికి సహనం తగ్గిపోతోంది. అతడు భరించలేకపోతున్నాడు. ఒకరోజు రాత్రి ఆమె నిలదీశాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంది ఎందుకు? నన్ను సుఖపెడతావనా, మా అమ్మకు నాన్నకు సేవ చేస్తావనా? కావాలంటే ఒక పని మనిషిని పెట్టు, ఎంత డబ్బు కావాలంటే అంతా పడేస్తాను. సేవ పేరిట నీవెంత కష్టపడుతున్నావో తెలుసా? ఎంతగా నలిగిపోతున్నావో తెలుసా? నీవిలాగా చేసుకుంటూ పోతే నీ అందచందాలు ఇంకా ఎక్కువ కాలం నిలవు. అలసిసలసిన మొక్కతో నా దగ్గరికి ఏ రాత్రి వేళకు వస్తావు, రాత్రి వేళ ఎప్పుడో. ఆ అలసట్లో ఆ శ్రమతో ఉన్న నిన్ను చూసి నేను అనుభవించగలిగేది ఏమిటి? బాధపడుతూ ఉంటాం తప్ప. వివాహం అంటే ఇదే అయితే నేను అసలు చేసుకుని ఉండేవాడిని కాను. ఎన్ని కలలు కన్నావు మనం, పెద్ద ఆరిందలాగా మాట్లాడుతున్నావు అంటూ ఈ విధంగా ఆ మాటలకు ఆమె నిర్ఘాంతపోయింది. అలా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. లోభం అంటే ఇలా ఉంటుంది. తనదైనది మరొకరికి చెందకూడదనిపిస్తుంది. అది తనకే దక్కాలనిపిస్తుంది. అతడి కోరిక ఎలా తీరుతుంది? ఇప్పుడు అత్తమామలకు సేవించాలి, కొన్నాళ్ళు పోతే కన్నబిడ్డలను సేవించాలి. కనుక అతడు అనుకున్నది అవడం అరుదు. కనుక ఆమె ఎప్పుడు తనకు పూర్తిగా దక్కదు. దక్కలేదే అన్న నరకం అతనికి నిరంతరం తప్పదు. ఇలా కామక్రోధ లోభాలు 3 నరకస్థితికి 3 ద్వారాలుగా పనిచేస్తాయి. ఈ నరకస్థితికి మనం బలి కాకుండా ఉండాలి అంటే ఈ 3ంటికి లోను కాకుండా ఉండాలి. అసలు సూక్ష్మం ఏమిటంటే కామానికి గురి కాకుండా ఉంటే క్రోధలోభాలకు అవకాశం ఉండదు. కనుక ముందు కామాన్ని త్యజించాలి. కావాలి అనుకోవడం మానాలి. కావాలి అనుకోవడం మానినప్పటికీ కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు, పైగా హాయిగా కూడా ఉంటుంది. కర్తవ్య నిర్వహణలో ఉన్నవారికి అవసరమైనవి అవే అందుబాటులోకి వస్తాయి. కనుక మానవుడి యొక్క దృష్టి కర్తవ్య నిర్వహణ పైన ఉండాలి. స్వధర్మ నిర్వహణలో అతడు నిపుణుడు కావాలి. ఆ నిపుణత అతడు చూపుతున్న వేళ అతడు దేనిని కావాలని కోరనక్కరలేదు. సముద్రంలోకి నదులు వచ్చి చేరుతున్నట్లుగా సకల వనరులు ఆ పాత్ర పోషణ మేరకు అతడిని చేరుతూ ఉంటాయి. అలా కాక కావాలి అనుకోవడం మొదలు పెడితే ఇక దానికి అంతే ఉంటుంది. ఒకటి అందిన తర్వాత మరొకటి కావాలనిపిస్తుంది, అది అందితే ఇంకొకటి కావాలనిపిస్తుంది. నెయ్యి పోస్తున్న కొద్దీ మంటలేస్తున్నట్లుగా కోరికలు తీర్చబడుతున్న కొద్దీ కోరికలు మరింతగా విజృంభిస్తూనే ఉంటాయి. కనుక తీర్చడం ద్వారా మానవుడు కోరికలకు అతీతుడు కాలేడు. దాని ఎడల మౌనం వహించడం ద్వారానే అతడు అతీతుడు కాగలడు. కోరికలు వేరు, అవసరాలు వేరు. అవసరాలను దైవం ఆమోదిస్తాడు, అనుగ్రహిస్తాడు. కోరికలను ధర్మబద్ధమైతే అంగీకరిస్తాడు, లేకపోతే పక్కకు తప్పిస్తాడు. అయినా మనకేం కావాలో మనకన్నా దైవానికే బాగా తెలుసు కదా. మన పనిలో మనం ఉండక పనిగట్టుకున్న అతను అడగడం ఏమిటి? ఒకసారి ఆలోచించుకోండి. మనకు ఎప్పటికి ఏది అవసరమో మనకన్నా అతడికే బాగా తెలుసునని ఎందుకు గ్రహించరు మీరు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. యోగ సాధనలో ఉన్న సాధకుడు క్రమంగా కావాలనుకోవడం కట్టిపెడతాడు. దేవుడు అందిస్తున్న వాటిని భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏది అవసరమైనా అందించబడుతుందని తెలిసినవాడై కర్తవ్య నిర్వహణలో నిమగ్నుడైపోతాడు. దేవుని అనుగ్రహం జీవితంలో అందివస్తున్న వాటిని ఆ దేవుని ప్రణాళిక అనుగుణంగా మాత్రమే వినియోగిస్తాడు. అది తనదనుకోడు, దేవుని చేత ఇయ్యబడింది అని ఎరుక కలిగి ఉంటాడు. ఏది ఎందుకు ఇయ్యబడిందో అది అందుకు వినియోగించడంలో శ్రద్ధ పెడతాడు. ఈ దేహమే తనది కాదని, అది దైవమిచ్చిన ఉపకరణమని గ్రహించిన సాధకుడు సృష్టిలో మిగిలిన వస్తువులను, వ్యక్తులను తనవిగా అనుకోగలడా, అనుభవించగలడా? ఆ వ్యక్తులలో, వస్తువులలో అతనికి దైవమే సాక్షాత్కరిస్తాడు. దైవమే భారీగా ఉన్నాడు, దైవమే బిడ్డలుగా ఉన్నాడు, దైవమే తల్లిదండ్రులుగా ఉన్నాడు, దైవమే ఈ సమస్తదాయంగా ఉన్నాడు అన్న దర్శనాన్ని పొందుతున్న వేళ ఆ మానవుని ప్రవర్తన కామాదులకు అతీతంగా దివ్యాతి దివ్యంగా సాగిపోతూ ఉంటుంది. ఇక కావాలనుకోవడం ఉండదు, అనుకున్నది అందలేదని ఉండదు, అందినది తనకే చెందాలని ఉండదు. అంతా అతడి ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. ఆ దేవదేవుని ప్రణాళిక ప్రకారం సాధకుడి జీవితం సార్థకంగా సాగిపోతుందంటూ ఆ శ్లోకానికి ఈ రకంగా వివరణ. మన నిత్య జీవితంలో మనం ఈ కామక్రోధ లోభాలను, ఈ 3ంటిని ఎలా విడిచిపెట్టాలో, భగవంతుడే తానుగా ఏ విధంగా దిగివచ్చి మనకి అన్నీ సమకూరుస్తాడో చక్కగా చెప్పారయ్యా. ఆ విడిచినప్పుడే తన జీవితం నందనవనంగా మారుతుంది అనే విషయాన్ని, ముఖ్య విషయాన్ని మనకి ఇక్కడ గురుగారు చాలా చక్కగా చెప్పారండి. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.